చేతులు పిసికేసుకొని ఉంటారు. ఎందుకు ఇంత భయం? అమ్మాయి ఉన్న ఎడారుల్లోకి లేకపోతే అడవుల్లోకి వెళ్తుందా? మనలాంటి మనుషుల మధ్యలోకే కదా వెళ్ళేది. భయం. ఎక్కడ మన అమ్మాయి ఏదైనా జరుగుతుందో అన్న భయం. పుణ్యభూమి, మహాభూమి అని అంటారు, కర్మభూమి అని అంటారు మన దేశాన్ని. కానీ ఇదేం కర్మ అన్నారు మన దేశానికి? ఆడదంటే రేపేనా? ఆడదంటే సెక్స్ అయినా? ఒక ఆడది, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఆకలేస్తే తల్లిగా, ఆకలేస్తే ఒక అన్నపూర్ణ దేవిగా మనకి చెప్పుకున్న రోజుల్లో ఇట్లాంటి దుస్థితి ఏంటి ఎవరు అన్నారు? ఇదే మన కర్మ, ఇదే మన దేశ ప్రజలు చేసుకునేది. మార్చాలి ఎవరన్నా? టైం మారాలి, టైం టేబుల్ కూడా మారాలి. సెక్షువల్ అబ్యూస్ చేసిన రావణాసురుడిని లంకన్ కోతుల సైన్యంతో నేలమట్టం చేసిన శ్రీరాముడి గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఒక ఆడదాన్ని బట్టలోడ తీసినందుకు 18 లక్షల మందిని కుక్క చావు చంపిన మహాభారతం గురించి ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? రోడ్ల మీద, పోస్ట్ ఆఫీసుల్లోను, బస్ స్టాండ్లోను, ఆఫీసులోను, మన ఇంటి పక్కలో ఎక్కడ పడితే అక్కడ అమ్మాయి దొరికితే చాలా చంపేస్తున్నాం. ఏం కర్మ మన దేశానికి? మారాలి ఎవరన్నా? మన దేశం ప్రభుత్వం మారితే కానీ కోల్కతా జరిగిన ఇన్సిడెంట్ లాంటివి ఇంకెప్పుడు ప్రాణం పోసే ఆడదాన్ని నిలువెత్తున చంపేశాడు ఎవరన్నా? 9 నెలలు మన అమ్మ మనల్ని కడుపులో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అదే ప్రాణాన్ని తీయడానికి 2 నిమిషాలు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరన్నా మారాలి ఎవరన్నా? చీడ పురుగు నాకది బుద్ధిలో పెట్టుకొని ఆడవాళ్ళని మారమంటే ఎట్లా? ఎవరన్నా ఎట్లా మారాలి? ఎవరన్నా మారాలి. సొసైటీ, ప్రతి మగాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆడదాని వైపు కన్నెత్తి చూడాలంటే పడిపోవాలి. మగాడి బుద్ధి మారితే కానీ ఈ దేశం బాగోపడదు. గూగుల్లోకి వెళ్ళి విచ్ ఈస్ ద డేంజరస్ కంట్రీ ఫర్ ద ఉమెన్ అని కొడితే 2nd ప్లేస్లో ఇండియా ఉండటం మన దురదృష్టం. లేకపోతే 2వ స్థానంలో ఉండాలని గర్వపడటం మనకు తెలియట్లేదు. మారాలి. ఒక తప్పు చెయ్యాలంటే దానికి చాలా ఆలోచించాలి. కానీ ఒక అమ్మాయిని చంపాలంటే ఆలోచించడం అనేది కూడా జరగట్లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దారుణంగా చంపేస్తున్నారు. ఇలా మన దేశం జరుగుతుంది. నేషనల్ యాంథమ్ని రాస్తున్న వీరకవి, మహాకవి అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, పుణ్యాత్ముడు. ఆయన పుట్టిన బెంగాల్లో అట్లాంటి ఘటన జరగడం చాలా దారుణం. కఠినమైన రూల్స్ రావాలి, అప్పుడు కానీ ఇట్లాంటి దేశం మారాలి. ప్రతి మగాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆడదంటే ఒక్క సెక్స్కి ఒక రేపేనా? ఆడదంటే జస్ట్ ఆట బొమ్మ కాదు ఎవరన్నారు. లోకాన్ని శాసించే శక్తి, ఆదిశక్తి. ఇది తెలియాలి అందరికీ. థ్యాంక్ యూ. ఉద్దాయి విహారీ తన శిక్ష అంగీకరించిన కారణంగా అతనికి 25 ఏళ్ళు కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. మన దేశ వ్యవస్థ ఒక ఆడదాన్ని రక్షించలేకపోవడం కారణంగా విఫలమైంది. కావున ఆ ముద్దాయిని నేను శిక్షించలేక నా అసఫలతను నేను నిరూపించుకున్నాను. నా అసఫలత చిహ్నంగా నేను నా జడ్జి పదవిని రాజీనామా చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.